బ్యాక్ టు మై ఛానల్ శృతి లిటిల్ జెమ్స్. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే కొట్టండి. మీకు నోటిఫికేషన్ ద్వారా నా వీడియోలు అయితే రీచ్ అవుతాయి. ఈ వీడియో అయితే చాలా పాజిటివ్ వైబ్స్ అయితే స్టార్ట్ చేశాను. ఎర్లీ మార్నింగ్ లేచి దేవుడికి అయితే పూజ చేసేసుకున్నాను. మీరు థంబ్నెయిల్లో చూసి ఉంటారు కదా, ట్రిప్కి అయితే ప్లాన్ వేసాము. సో క్షేమంగా వెళ్ళి లాభంగా రాకున్నా క్షేమంగా వెళ్ళి క్షేమంగా నేను రావాలి అని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకున్నాను. సో ఇక్కడ మేమైతే 5 days ఉండట్లేము కదా, సో చెట్టు ఎక్కడ ఎండిపోతుందని నేనైతే ఇలా బాటిల్ వాటర్ పెట్టి దానికి చిన్న హోల్ అయితే పెట్టాను. సో డ్రాప్ వాటర్ అయితే రావాలని, లేకపోతే 5 days ఎండలకి చెట్టు ఎండిపోతుందని ఇలానైతే చేసి అయితే పెట్టాను. సేమ్ మనకు హాస్పిటల్లో సెలైన్ ఎలా పెడతారో, సో నేను చెట్టుకి అయితే ఇలా సెలైన్ బాటిల్ లాగానైతే అరేంజ్ చేశాను, తులసమ్మ సేఫ్గా ఉండాలని. మీరు ముందుగా థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా, ఈరోజు అయితే మేము టూర్కి బయలుదేరుతున్నామండి. ఇక్కడ మేము నిజామాబాద్ నుంచి అయితే హైదరాబాద్కి స్టార్ట్ అవుతున్నాము. అక్కడ నుంచి మా కజిన్స్తోని మేమే టూర్ ప్లాన్ చేసాము. సో ఎక్కడికి వెళ్తున్నామో, ఎలా వెళ్తున్నామో ముందు వీడియోలో ఉంటుంది, చూసేయండి. ప్రజెంట్ మా ఇంటి నుంచి అయితే మేము స్టార్ట్ అవుతున్నాము. మా ఇంటి నుంచి మా లగేజ్ అంటే మేము ముగ్గురం అండి మా ఇంట్లో. ఇప్పుడు నేను, మా ఆయన, మా శ్రీమాన్ పెద్దవాడాడు కాబట్టి తీసుకెళ్తున్నాము. మా పాపని మాత్రం అక్కడనే ఉంచుతున్నాము. ఇదైతే నా ఒక్కదాని లగేజ్ బ్యాగ్ అండి. ఇదైతే నేను డిమార్ట్లో అయితే తీసుకున్నాను లగేజ్ బ్యాగ్. 5 days సరిపడా, అంటే ఒక 7 days బట్టలు అయితే నేను పెట్టుకున్నాను ఎమర్జెన్సీకి. ఇది ఒక్కటి నా బ్యాగ్. సో ఇలాంటి బ్యాగ్ మా హస్బెండ్ కూడా తీసుకుంటున్నాడు, ఇంకా చిన్న బ్యాగ్ మా శ్రీమాన్కి. ఈ రెండు కూడా నేనైతే డిమార్ట్లో తీసుకున్నాను. ఇది సో చాలా లగేజ్ అయితే ఇందులో పట్టిందండి. చాలా రీజనబుల్ ప్రైస్, 700కి తీసుకున్నాము. చాలా లగేజ్ అయితే అందులో ఉంది. మేమైతే మెయిన్గా అరుణాచలంకి అయితే వెళ్తున్నామండి. సో అక్కడైతే మా ఫస్ట్ ప్రిఫరెన్స్. ఇంకా దాని దగ్గరలో తిరుపతి కూడా ఉంటుంది, కానీ మేము బుకింగ్ చేసుకోలేదు. సో అరుణాచలము, దాని సరౌండింగ్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ వెళ్దాం అనుకుంటున్నాము. మేమైతే వెహికల్లో వెళ్తున్నామా, ట్రైన్లో వెళ్తున్నామో నేను చూపిస్తాను. ఇప్పుడైతే మేము ఇక్కడ నిజామాబాద్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. మేమైతే ఇప్పుడు కిందికి అయితే దిగుతున్నాము. ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. మేము హైదరాబాద్కి వెళ్తున్నాము. సో ఈ వ్లాగ్ అయితే మేము ఎలా వెళ్తున్నామో చూడండి. ఫర్ ద ఫస్ట్ టైం మా పాపనైతే సింగిల్గా వదిలేసి మేమైతే ట్రావెల్కి అయితే బయలుదేరుతున్నాము. తనకు ముందుగానే అలవాటు చేయడానికి 1 week ముందు నుంచే హైదరాబాద్లో మా మమ్మీ దగ్గరనైతే వదిలిపెట్టొచ్చాము. తనైతే మింగిల్ అయిపోయింది. ఇంకా మేము లేకుండా ఎలా ఉంటుందో చూడాలి. తను తీసుకెళ్ళొచ్చు, కాకపోతే ఈ ఎండలకు చాలా సతాయిస్తారు కదా పిల్లలు. సో మనం వెళ్ళడమే బెటర్ అని తననైతే ఇక్కడ ఉంచి మేమైతే స్టార్ట్ అవుతున్నాము. వేదనైతే రియల్గా మేమైతే మిస్ అవుతున్నాము. తనను 1 week అయింది మిస్ అవుతున్నాము. దగ్గర ఉన్నప్పుడేమో సతాయిస్తారు, దూరం వెళ్ళినప్పుడేమో మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. మేమైతే ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాం కదా, తనను తీసుకోపోతే బాగుండు అని అనిపిస్తుంది, కానీ దాని తర్వాత నాకు చుక్కలే కనిపిస్తాయి. సో వద్దు, కొంచెం మనకు కూడా రెగ్యులర్గా లైఫ్ రొటీన్ నుంచి కొంచెం పీస్ఫుల్ లైఫ్కి ఒక 5 days టూర్ అయితే ప్లాన్ చేశాము. ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. నిజామాబాద్ నుంచి అయితే వెహికల్ మాట్లాడుకున్నాము. సో మేమిద్దరం అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మా ఇంటి నుండి మా శ్రీమాన్ అయితే మా ఇంటి దగ్గరనే హైదరాబాద్లో ఉన్నాడు. ఇంకా మేమైతే ఇద్దరము ఇక్కడ వెహికల్ తీసుకొని ఈవినింగ్ 6 o'clock అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా నిజామాబాద్ నుంచి హైదరాబాద్కి ఒక 3 hours జర్నీ అయితే ఉంటుంది. ఇంకా అందరము మా ఇంటి దగ్గర గ్యాదర్ అయిపోయి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాలి అని అనుకున్నాము. మేము అనుకున్న టైంకి అయితే రీచ్ అవ్వాలని అనుకున్నాము. మేము స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ మేము 6 o'clockకి 6:30కి స్టార్ట్ అయితే మా ఇంటికి రీచ్ అయ్యే వరకు 9:30 to 10 అయితే అయ్యింది. సో మేమైతే ఇది 7-seater అయితే మాట్లాడామండి, కొంచెం కంఫర్టబుల్గా ఉండాలని. 2 పిల్లలు, 6 పెద్దవాళ్ళు, మొత్తము 8 మంది అయితే ఉన్నాము. యాజ్ యూజువల్ ఇక్కడ టీ టైం దగ్గరనైతే హాల్ట్ అయితే అయ్యాము. ఇక్కడ మ్యాంగోస్ చూడగానే చాలా స్వీట్ స్మెల్ అయితే వస్తుంది. ఒక 3 kgs వరకు అయితే తీసుకున్నాను. ఇచ్చారటి ఎన్ని కిలో కావాలమ్మా? ఒక 2-3 కిలోలు కావాలి. 2-3 కిలోలు అయితే 140 తీసుకో మేడం. మస్తు చెప్తున్నాం. ఎట్లా 100కి
నేను 120 తెచ్చి అన్నమ్మ నా ఏదైనా తల్లి అది 120కి నేను తీసుకు తోటలల్లా నువ్వు నమ్ము తినన్నమ్మ అది ఈసారి బాగా గాయలే పచ్చిలా ఉన్నాయి చెప్పి ఎన్ని కిలోలు ఇంకా ఫైనల్గానైతే ఆమె అన్న రేటుకి అయితే ఇచ్చేసి ఒక 3 kgs అయితే తీసుకున్నాను. ఇక్కడ చూసారా అండి ముందట ఎంత డ్యామేజ్ అయిందో కార్కి. అవి చూస్తుంటేనే భయమైంది అసలు ట్రావెలింగ్ అంటేనే. ఎక్కడ చూసిన యాక్సిడెంట్స్. నాకు ఇలాంటి ఒక ఎల్లెట్ దారిలో ఒక 2-3 అయితే కనబడ్డాయి. ఇంకా మేమైతే సెల్ఫ్ డ్రైవ్ అని కార్ అయితే రెంట్కి తీసుకున్నాము. కొంచెం అయితే మనసులో ఎక్కడో ఒక దగ్గర అయితే భయం అయితే అయింది. ఇంకా ఫైనల్గా మేమైతే ఇంటికైతే రీచ్ కాబోతున్నాము. ఒక 10 minutes అయితే. ఇక్కడ అయితే రోడ్ మీద భరత్ అయితే ఉంది. ఈ భరత్ని చూస్తే మా తమ్ముడు పెళ్ళి రోజు భరతే గుర్తుకొచ్చింది నాకు. చాలా చాలా ఎంజాయ్ చేసాం భరత్ రోజు. ఎట్ లాస్ట్ మేమైతే రీచ్ అయిపోయాము మా మమ్మీ వాళ్ళ ఇంటికి. ఇంకా ఇదైతే లగేజ్ పెట్టుకునే ప్లేస్ అండి. ఇంకా 6 members అయితే లగేజ్ అయితే అరేంజ్ చేయాలి ఇక్కడ. ఇంకా మా పిల్లలు ఇద్దరు రియాక్షన్ చూడండి. చిన్నడా భయ భయ ఎందుకు తినలేవురా? ఇప్పుడు తినలేవా? ఇప్పుడు తినలేవా? పొంగడి తల్లి ఇది పొంగడి తల్లిరా బాబు. తనని వదిలి ఒక 5 days అయితే అయింది. అస్సలు నాకైతే ఇంట్లో మనసున పట్టలేదు. ఇప్పుడు చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. మమ్మీ కావాలన్నావా? ఎందుకు ఎందుకురా? ఎందుకు ఎందుకు పోదమ్మా నిజామాబాద్కి? చాలా ఇక బాయ్ చెప్పండి. బాయ్ చెప్పండి. బాయ్ గట్టిగా. కళ్ళు మూసుకుంటేనే గిఫ్ట్. గట్టిగా మూసుకో. 2 చేతుల దగ్గర పెట్టుకో. కళ్ళ మీద పెట్టుకో. కళ్ళు మూసుకో. గట్టి కళ్ళు మూసుకో. చేతులు చాపు. 2 చేతులు పైకి చాపు. పైకి 2 చేతులు. ఏమేమి ఉన్నాయి అట్లా? ఇంకా నైట్ పూటనే జర్నీ స్టార్ట్ చేద్దాము, ఇంకా స్నానాలు చేసుకొని స్టార్ట్ చేద్దామని అయితే అన్నారు. సో ఇంకా మేము 12 దాటంగానే స్నానాలు అయితే స్టార్ట్ చేసేసాము. 1:15 వరకు అయితే కంప్లీట్ అయింది. కన్నా బర్త్డే వస్తుందిరా. ఐఫోన్ కొనిరా. మరదల్ది నేనెందుకు అడుగుతాను? నాకు బర్త్డే గిఫ్ట్. ఐ మిస్ యూ సిరి అంటున్నాడు. ఇంకా ఇక్కడ మా శ్రీమాను వాళ్ళ అత్త ఐఫోన్లో సిరిని అయితే ఫ్రెండ్ అయితే చేసుకున్నాడు. ప్రతి దానికి సిరి అంటూ అన్నాడు. సో మా తమ్ముడు అదే చెప్తున్నాడు, సిరికి లైన్ ఇస్తున్నాడని. వీళ్ళు ఓడేమో కానీ మా ప్రాణం కంటే ఎక్కువ అయిపోయింది. ఓడేమో కానీ మా అమ్మ బాగా అయిపోయింది. మా అమ్మ ఏమో మూలకు అన్నదాన్ని. ఓడేమో వీళ్ళ టూరేందో నానమ్మని తీయలేను. మళ్ళీ నేను వీడియోలో లేనంటది. చిన్న బావ బర్త్డే. సో 1 o'clock వాళ్ళ తమ్ముడైన బన్నీ పంచుతున్నాడు. 12 దాటింది కదా, మా బావ బర్త్డే అయితే ఉంది May 1st. సో వాళ్ళ తమ్ముడు అయితే స్వీట్ పంచుతున్నాడు, మేమైతే తింటున్నాము, అదే నవ్వుకుంటున్నాము. తమ్ముడేమో ఈరోజు అమెజాన్లో ఏంది కన్నా ఆఫర్స్ ఉంటుందని దాంట్లో గుడ్లు తేలా పెట్టుకొని చూస్తున్నాయి, కానీ యాక్చువల్ రేట్ కంటే ఒక 1700 ఎక్కువనే పడుతుంది. సో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు.
దొంగ సేలు దొంగ సేలు ఎవరితో మాట్లాడుతుంది ఇప్పుడు 1:15 అవుతుంది. అందరం అయితే స్నానాలు అయితే చేసుకొని రెడీగా ఉన్నాము. అన్నీ ఒకటే. సో డైరెక్ట్ జోగులాంబ. ఫైనల్గా 1:30 అయితే అవుతుంది, మిడ్ నైట్. మేమైతే అందరం రెడీ అయిపోయాము. మా అక్కనైతే గోల్నాకలో పికప్ చేసుకొని అయితే బయలుదేరిపోవాలి మేము అనుకున్న డెస్టినేషన్. ఇంకా అంతా మంచి జరగాలని కారుకైతే పూజ చేస్తున్నాం. ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్స్కి బయలుదేరినప్పుడు మేమైతే ఇలా పూజ చేస్తాము కార్కి. ఇంకా నేనైతే ముందుగానే కొబ్బరికాయ తెప్పించి పెట్టాను, 4 నిమ్మకాయలు కూడా తెప్పించి పెట్టాను. సో క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకొని ఇక్కడ కార్కి పూజ చేసి కొబ్బరికాయనైతే కొట్టబోతున్నాము. ఇంకా ఆ రోజైతే నైట్ చాలా గాలి దుమారం అయితే లేచింది, వర్షాలు కూడా అక్కడక్కడనైతే పడింది. ఎంతకీ మ్యాచ్ బాక్స్ అయితే ఆరిపోతూ ఉంది ముట్టించిన కొద్దీ. సో మేమైతే లోపలికి వెళ్ళి మ్యాచ్ బాక్స్ అయితే ఆన్ చేసుకొని అయితే వచ్చాను. ఇంక ఇలా ఒక రౌండ్ తర్వాత గాలికి మంటనైతే పోయింది. ఇంకా ఫుల్ గాలి. ఇంకా అలాగే తిప్పి కొబ్బరికాయనైతే కొట్టేశాను. మెల్లగా గట్టి కొట్టే కింద కార్కి ఎగురుతుంది. కారుకి ఎక్కడ తగులుతుందో అని మా తమ్ముడు భయపడుతున్నాడు. కొట్టకు, మెల్లగా మెల్లగా. అది ఎగిరి మళ్ళా ఏం చేస్తున్నావే? ఆగో అల్లా ఇప్పుడా మంచిగా. ఇంకా పక్కకైతే అగరబత్తులను అయితే పెట్టేశాను. ఇంకా మేమైతే స్టార్ట్ అవ్వబోతున్నాము జర్నీతో. సో ఎగ్జైటెడ్. ఇంకా ఇక్కడ మమ్మీ డాడీ నాన్నమ్మని అయితే సెండ్ ఆఫ్ అయితే ఇస్తున్నారు. దాంతోపాటు చాలా చాలా జాగ్రత్తలు అయితే చెప్తున్నారు. అసలు వాళ్ళకు సెల్ఫ్ డ్రైవింగ్తో వెళ్తున్నామని చాలా భయంగా ఉంది హోల్ ఫ్యామిలీ. ఇంకా స్టార్టింగ్లో సెల్ఫ్ డ్రైవ్తో అస్సలు వద్దు అని అన్నారు మా డాడీ. సో మేమే కదా రెగ్యులర్గా వీళ్ళు డ్రైవ్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రాక్టీస్ చాలానే ఉంటుంది. మేమైతే రెగ్యులర్గా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు నైట్ జర్నీసే స్టార్ట్ అవుతాము. బై నైట్ 12 o'clockకి స్టార్ట్ అయితే నిజామాబాద్ వచ్చే వరకు 3 o'clock or 3:30 అయితే రీచ్ అవుతాము. మా సాయి అయితే పర్ఫెక్ట్ డ్రైవింగ్లో. ఇంకా ఆల్టర్నేట్గా ఇద్దరైతే డ్రైవింగ్ అయితే చేస్తామైతే అన్నారు. మా బావ అండ్ మా సాయి అయితే డ్రైవింగ్ అయితే చేసుకుంటూ మేమైతే జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా గోల్నాకలో మా అక్కనైతే తీసుకొని వెళ్ళాలి. సో మేమైతే అక్కడికైతే స్టార్ట్ అవబోతున్నాము. మా వేద పాపని ఒక్కదాన్నే వదిలేసి మా శ్రీమాన్ని తీసుకొని అయితే వెళ్తున్నాము. తనైతే ఒక్కతే ఉండాలి. ఇంకా మార్నింగ్ లేచాక ఏడుస్తుంది అన్న లేడని. ఇంకా ఫైనల్గా మింగిల్ అయిపోయింది మా మమ్మీ వాళ్ళతోని. తను కూడా ఎంజాయ్ చేసింది. మిడ్ నైట్ జర్నీ చూసారా ఎంత పీస్ఫుల్గా ఉంది. చాలా రోడ్లు అయితే చాలా ఖాళీగానే అయితే ఉన్నాయి. ఫైనల్గా గోల్నాకకైతే రీచ్ అయిపోయాము. ఇక్కడ మా పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళైతే ఇంకా మా అక్కను డ్రాప్ చేయడానికైతే అపార్ట్మెంట్ నుంచి కిందికైతే దిగారు. ఇంకా మా అక్కకు 3 పిల్లలు, ట్విన్స్. ఇంకొక బాబు అయితే మా శ్రీమాన్ ఏజ్ అంతా అయితే ఉంటుంది. ఇంకా 2 ట్విన్స్ 5 years ఉంటారు. సో తను కూడా ఫస్ట్ టైం వదిలేసి అయితే వస్తుంది. ఇంకా మా బావ వాళ్ళ కొడుకు తను కూడా ఒక 3 years ఉంటాడు. తనని కూడా వదిలేసి మేమైతే కొంచెం పీస్ఫుల్గా వెళ్ళాలనేది స్టార్ట్ అయిపోయాము. మేము ఈ 5 days ట్రిప్ ఎక్కడెక్కడ వెళ్తున్నామో ముందు బ్లాగ్లోనైతే అప్లోడ్ చేస్తాను. చాలా హ్యాపీగా జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది. మేము ఈ జర్నీలో పడ్డ ఫన్నీయెస్ట్ మూమెంట్స్ అండ్ కష్టాలు అన్నీ ముందు బ్లాగ్లోనైతే షేర్ చేస్తాను. తప్పకుండా వీడియోని లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కీప్ వాచింగ్.